ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒకటి జనగాంలో లంబాడి సామాజిక వర్గం చాలా తక్కువ ఉంది, 20,000కు తక్కువ ఉంది కాబట్టి జనగాంలో బీఆర్ఎస్ గెలిచింది. జనగాంలో బీఆర్ఎస్ గెలిచింది. రెండవది తర్వాత స్టేషన్ గన్పూర్లో లంబాడి సామాజిక వర్గం చాలా తక్కువ ఉంది, 20,000 ఉంది. స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత పాలకుర్తిలో ఎన్ఆర్ఐ క్యాండిడేట్ యశస్విని రెడ్డి చాలా తక్కువ ఒకటే నెల ముందు జస్ట్ నెలనే ఎలక్షన్ టైంకి ప్రచారం టైంకి వచ్చి కాంగ్రెస్ పార్టీ విజయంలో ఆమె కూడా ఒకరు అయిపోయారు. సో ఇక్కడ క్యాండిడేట్ను మా చూడలేదు. 55,000 మంది ఉన్నారు పాలకుర్తిలో మార్పు కోరి ముక్త కంఠంగా 55,000కు పైగా లంబాడి సామాజిక వర్గం ఉన్నారు పాలకుర్తిలో. యశస్విని రెడ్డి గారు, మీరు కూడా రేవంత్ రెడ్డి గారిని అధిష్టానాన్ని అడగాలి. నన్ను గెలిపించింది లంబాడి సామాజిక వర్గం, కానీ లంబాడి సామాజిక వర్గంలో ఒక మంత్రి పదవి ఇవ్వకపోవడం చాలా ఆశ్చర్యకరం. ఇది లంబాడీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఈరోజు లంబాడి సామాజిక వర్గంలో ఈరోజు పాలకుర్తిలో మీరు ప్రచారం చేస్తుంటే మా డ్రెస్సు ధరించుకొని తండాలలో జొన్న రొట్టెలు తిన్నారు. మీరు గుర్తుంచుకోవాలి. చిన్న ఏజ్ లో ఘనంగా స్వాగతం పలికారు. 55,000 ఒక మంత్రి ఉన్నా ఓడించే సత్తా అది లంబాడీలోకే ఉన్నది. కాబట్టి యశస్విని రెడ్డి గారు మీరు కూడా దయచేసి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి. డోర్నకల్లో ఇది ఎస్టీ కాబట్టి ఉన్నా లేకపోయినా లంబాడీలే గెలుస్తారు. అక్కడ డాక్టర్ మన రామచంద్ర నాయక్ గారు గెలిచారు. తర్వాత మహబూబాబాద్ లో ఇక్కడ ఉన్నా లేకున్నా ఎస్టీలే గెలుస్తారు. ఇక్కడ కొంచెం మార్పు కోరిరు, అటు ఇటు అయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత నర్సంపేట ఇది జనరల్ స్థానం, కానీ 75,000 మంది ఉన్నారు నర్సంపేటలో. అది మనకు ఇప్పుడు ఎస్టీ రిజర్వ్డ్ కావాలి. నర్సంపేటలో 75,000కు పైగా లంబాడి సామాజిక వర్గం ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నర్సంపేట ఎమ్మెల్యే గారు మీరు దయచేసి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి. ఏ లంబాడీల ఓట్లతోనైతే మీరు గెలిచారో ఆ లంబాడీలను క్యాబినెట్ లో ఒక మంత్రి తీసుకుంటే సంతోషం. ఎందుకంటే మా వరంగల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీతక్క గారు ఉన్నారు, కొండ సురేఖ గారు ఉన్నారంటే కుదరని పని. కంపల్సరీ మీరు అడగాలి. గిరిజన నేతల్లో లంబాడీ నాయకులు లంబాడీ సామాజిక వర్గం 80% ఉంటే 20% ఉన్న సామాజిక వర్గానికి మంత్రి పదవి రావడం, సరే ఒక మంత్రి పదవి తీసుకో సంతోషం, కానీ ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి తర్వాత ఇంకో మంత్రి ఏది ఇచ్చినా మాకు సంతోషమే. తర్వాత పరకాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 30,000 ఓట్ బ్యాంకింగ్ ఉంది, అక్కడ గెలిచింది. తర్వాత వరంగల్ ఈస్ట్ లో 10,000 మాత్రమే ఉన్నాం, అయినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వరంగల్ వెస్ట్ లో 15,000 మాత్రమే ఉన్నాం, అయినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత వర్ధన్నపేటలో 30,000 మంది ఉన్నాం. వర్ధన్నపేట్ 35,000కు పైగా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇది రికార్డ్. తర్వాత భూపాల్పల్లిలో 25,000కు పైగా ఉన్నాం, అయినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 12 నియోజకవర్గాల్లో 10 సీట్లు ఐఎన్సి. తర్వాత ములుగులో ఇక్కడ దీని గురించే చెప్పుకోవాలి. ములుగులో సీతక్క గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డారు. తర్వాత నాగజ్యోతి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డారు. తర్వాత చందులాల్ నాయక్ గారి మాజీ మంత్రి చందులాల్ నాయక్ గారి కొడుకు ప్రహ్లాద్ నాయక్ గారు బీజేపీతో నిలబడ్డారు. అయితే సీతక్క తర్వాత నాగజ్యోతి గారు
తర్వాత ప్రహ్లాద్ ఇక్కడ బీజేపీ పార్టీ సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రకటించిన బీజేపీ పార్టీకి ఓటు వేయలేదు, అక్కడ ప్రహ్లాద్ గెలవలేదు. ఓకే, తర్వాత నాగజ్యోతి గారికి సీతక్క గారికి మధ్యనే పోటీ జరిగింది. ఇక్కడ లంబాడి సామాజిక వర్గం 60,000 ఉంటారు, 60,000 ఉంటారు. అదే గోండుకోయ సోదరు ఆ సామాజిక వర్గం కూడా 60,000 పైన ఉన్నాయి. అయితే గోండుకోయ సామాజిక వర్గం, కోయ సామాజిక వర్గం, గోండు సామాజిక వర్గం, తర్వాత ఆ సామాజిక వర్గం మొత్తం నాగజ్యోతి గారికి ఓట్లు వేశారు. అయితే లంబాడి సామాజిక వర్గం మొత్తం సీతక్క గారికి వేశారు. ఇదైతే గమనించుకోర్రి, మీరు అక్కడ అధికారులను పెట్టి కూడా మీరు ఒకసారి ఎంక్వైరీ చేయించండి అక్క, ఎందుకంటే ముక్త కంఠంగా లంబాడి సామాజిక వర్గం ఓటేశారు సీతక్క గారికి. సో మంత్రి పదవి ఈరోజు సీతక్క గారు చేశారంటే లంబాడీల సామాజిక వర్గం సీతక్క గారు అంటే చాలా గౌరవం. ఎందుకంటే సంతోషం, మీకు మంత్రి పదవి ఇచ్చారు. అది కూడా మన నార్మల్ గా ట్రైబల్ అంటే ఏ ట్రైబల్ ఎవరి ఇంటి పట్ట వాళ్ళకే వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి గారికి చాలా అద్భుతమైన ఒక ప్రకటన చేశారు, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు, చాలా సంతోషం. నేను ఇదే స్టాండ్ తో పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. మీ పక్క జిల్లా కొత్తగూడెం జిల్లాలో కోరం కనకయ్య గారు ఎమ్మెల్యే పదవిగా ఉన్నారు, ఆ జెడ్పీ చైర్మన్ ఖాళీ అయింది. అక్కడ అగ్ర కులాల నాయకులు శాసిస్తురు, అది చట్టం కాదు, అది రాజ్యాంగ విరుద్ధంగా ఉంటుంది. అలానే ఆసిఫాబాద్ జిల్లాలో మన జెడ్పీ చైర్మన్ గారు కోవా లక్ష్మి గారు గెలిచారు బీఆర్ఎస్ పార్టీలో, అది ఖాళీ అయింది. అక్కడ కూడా అగ్ర కులాల నాయకులు శాసిస్తున్నారు. కాబట్టి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ 2 స్థానాల్లో ఇమీడియట్ గా ఎలక్షన్లు ప్రకటించండి. లేని ఎడల నాగర్ కర్నూలులో ఏదైతే జీవో తెచ్చుకొని డైరెక్ట్ జెడ్పీ చైర్మన్ చేశారో అదే తరహాలో మీరు కూడా అక్కడ ప్రకటించాలి. లేని ఎడలో ఈ 6 నెలలు మాత్రం గిరిజనులు మాత్రమే నష్టపోతారు. గిరిజనులు కేటాయించిన స్థానాల్లో గిరిజనులు మాత్రమే కూర్చోాలి, కానీ అగ్ర నాయకులు కూర్చోవద్దు. అక్కడ అది కూర్చుంటే బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగంలోనే ఇది విరుద్ధం. సో గవర్నర్ గారు 5th షెడ్యూల్ ప్రకారం మీరు కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి. పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారు మీరు చాలా అనుభవంతో ఉన్నారు కాబట్టి మీరు కూడా న్యాయం చేయాలి. ఆ 2 స్థానాల్లో ఒక గిరిజన బిడ్డలు జెడ్పీ చైర్మన్గా అవకాశం ఇవ్వాలి 6 నెలల పాటు. లేని ఎడల ఎలక్షన్లు చేయండి, ప్రకటించండి. లేని ఎడల మీరు తక్షణమే ముఖ్యమంత్రి గారు కూడా దీనిపై చర్యలు తీసుకోవాలి, దీని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాను. అయితే ఇది సో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు, 12లో 10 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందులో లంబాడి సామాజిక వర్గం గెలిపించింది 6. ఎందుకు 12 గెలిపియలే ఎందుకని మనం చెప్తారు, కొంతమంది చెప్తారు కదా, వాస్తవంగా చెప్తున్నాం. సో ఇది ఉమ్మడి పాత 9 జిల్లాలు. ఒక జిల్లా ఎందుకు తీసుకోలేదంటే ఇక ఇది అంతా చెప్పినాక మీకు అర్థమవుతుంది. హైదరాబాద్ ఎందుకు తీసుకోలేదు మీరు అని అడుగుతారు. హైదరాబాద్లో లంబాడీలు లేరు, హైదరాబాద్లో లంబాడీలు లేరు కాబట్టి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అక్కడిక్కడ నుంచి కూలీ నాలి చేసుకొని వెళ్ళిపోయి బతుకు జీవుడ కోసం హైదరాబాద్కి వచ్చి బతుకుతున్నారు. ఓటు బ్యాంక్ అంతా ఊర్లలో ఉంది కాబట్టి హైదరాబాద్లో లంబాడీల తండా లేదు, హైదరాబాద్లో లంబాడీల ఓట్ బ్యాంక్ లేదు, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఇది ప్రూఫ్. సో